లోకి సో ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈ అధ్యాయం వచ్చేసి 4వ స్కందంలో 30వ అధ్యాయం ప్రచేతసుల యొక్క కార్యకలాపాలు. సో వీటిని చర్చించుకుందామంట. చాలా మంచి అధ్యాయం. ఓకే, సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మొదటి శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ఈరోజు ప్రయత్నిద్దామంట. సో మొదటి శ్లోకం. ఇప్పుడు ఈ అధ్యాయం మొదలవుతుంది విదురుడి యొక్క ప్రశ్నలతో. యాక్చువల్లీ మైత్రేయుని 24వ అధ్యాయంలో ఈ స్కందంలో ప్రచేతసుల గురించి వాళ్ళ కార్యాల గురించి చర్చ ఆరంభిస్తారు. ఎలా వాళ్ళు భగవంతుడిని సంతృప్తిపరిచారు తపస్సు చేసి అది. సో ఇప్పుడు మరి రుద్రగీతం చదివి భగవంతుడిని ప్రసన్నం చేసిన తర్వాత మరి ఏమైంది, ఏం జరిగిన తర్వాత అనే విషయాలు ఇప్పుడు ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో విదురుడు మొదటి 2 శ్లోకాల్లో అడుగుతాడనమాట మైత్రేయునికి. సో అప్పుడు మైత్రేయుని మళ్ళీ మొదలు పెడతారు. సో విదురుడి ముందు ప్రశ్నలు చూద్దామంట. విదుర ఉవాచ ఏ త్వయా బిహితా బ్రహ్మన్ సుత ప్రాచీన బర్హిషః తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రతోష్యకాం. సో విదురుడు మైత్రేయికి ఏం చెప్తున్నాడు అంటే, హో బ్రాహ్మణ, మీరు నాకు ముందు ప్రాచీని బరి యొక్క పుత్రుల గురించి చెప్పారు. వాళ్ళు ఎలా భగవంతుణ్ణి సంతృప్తిపరిచారు రుద్రగీతం పాడి. సో దాని తర్వాత వాళ్ళు ఏం సాధించారు, ఏం జరిగింది, ఏం సాధించారు దాని ద్వారా అనే విషయాలు అడుగుతున్నారు మొదటి శ్లోకంలో. సో మనము ఈ రుద్రగీతం ఇవన్నీ కూడా ముందే చర్చించుకున్నాం ఆల్రెడీ. ఓకే, సో ఇక్కడ ఒక శబ్దం ఉపయోగించారు, సిద్ధిం ఆపుః ప్రతోష్యకాం. సో ఏం సిద్ధి సాధించారు, పర్ఫెక్షన్, సక్సెస్. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నారు సార్ ఇక్కడ. ఎందుకంటే అసలైన పరం సిద్ధి ఏంటి? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ ఇయతతి సిద్ధయే. అంటే సిద్ధి అంటే ఇక్కడ అంతిమ లక్ష్యం మనం చేరుకోవడం, అసలైన సక్సెస్ ఈ మనిషి జీవితానికి. సో ఇక్కడ మనుష్యానాం సహస్రేషు అంటే వేలాది కోట్లాది మందిలో
ఎవరో ఒకరు ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలని, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించి పర్ఫెక్ట్ అవ్వాలని, విజయం సాధించాలని కోరుకుంటారు. సో అందుకనే సిద్ధయ్య అంటే అలాంటిది, దాని గురించి ఇక్కడ ఉద్దేశించి చెప్తున్నారు, అడుగుతున్నారు విదురుడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. సో వీళ్ళని సంసిద్ధి, అసలైన సిద్ధి ఏంటంటే, అసలైన పర్ఫెక్షన్ ఏంటి జీవితంలో, జీవితం ఎప్పుడు సార్థకమవుతుంది ఎప్పుడైతే మనము తిరిగి భగవద్ధామానికి వెళ్తామో, అదే అసలైన సిద్ధి, అసలైన సార్థకం, అదే అసలైన సక్సెస్ జీవితానికి. మనిషి జీవితానికి అసలైన సక్సెస్ అంటే తిరిగి మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోవడం. మరి అది జరిగిందా, ఏమైంది అనే విషయాలు అడుగుతున్నారు. నేను 2వ శ్లోకంలో కిం బార్హస్పత్యేహ పరత్ర వాత కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయ ప్రాపుః పరం నూనమత ప్రచేతసః. సో మై డియర్, బార్హస్పత్య అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఈ బర్హిషిత్, అది ప్రాచీన బర్హి లేకపోతే రాజు, ఈ బర్హిషిత్ మహారాజు యొక్క పుత్రులు, వాళ్ళని ప్రచేతసులు అంటారు కదా. వీళ్ళు మరి శివుడి యొక్క అనుగ్రహం లభించిన తర్వాత, ఏ శివుడైతే భగవంతుడికి ఎంతో ప్రియుడో, సో అతను ఏ భగవంతుడు ఎవరైతే ముక్తిని ప్రసాదిస్తాడో, మరి తప్పకుండానే వాళ్ళు ఇలా భగవద్ధామానికి చేరుకొని ఉంటారు. అంతేకాకుండా మరి అది కాకుండా కూడా ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఇంకా ఏం లభించింది వాళ్ళకి, అంటే ఈ జీవితంలో ఇంకా వచ్చే జీవితాల్లో ఇంకేం జరిగింది, సో అవి అడుగుతున్నారు అన్నమాట. సో మామూలుగా ఇక్కడ మనము చూస్తాము, ఇప్పుడు ఇక్కడ ప్రభుపాల ద్వారా కూడా రాస్తారు కొన్ని శ్లోకాల తాత్పర్యాల్లో శివుడి యొక్క గొప్పతనం కూడా. సో మామూలుగా ఏంటంటే సామాన్య ప్రజలు శివుడిని ఆరాధిస్తారు, లేకపోతే దుర్గాదేవిని ఆరాధిస్తారు రకరకాల భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. సో అందుకనే మరి ఇక్కడ మాత్రం ప్రచేతసులు భగవంతుడు విష్ణువుని ఆరాధించుకోవడానికి వెళ్ళేటప్పుడు దారిలో మహేశ్వరుడు అంటే శివుడు స్వయంగా వచ్చారు, అక్కడికి ప్రత్యక్షమయ్యారు, వాళ్ళకి రుద్రగీతం ఉపదేశం చేశారు. ఈ విధంగా మీరు విష్ణువుని సంతృప్తిపరచవచ్చని వాళ్ళకి నేర్పించి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి. చూడండి ఇక్కడ వాళ్ళు పర్సనల్గా వచ్చి మరీ శివుడు వాళ్ళకి నేర్పించారు. ఎందుకు అంటే ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు, సరే, సో ఇక్కడ శివుడికి భగవంతుడి విష్ణువు యొక్క భక్తులు అంటే చాలా ప్రియం. అందుకే ఆయన స్వయంగా వచ్చేసి కూడా వాళ్ళకి ఇలా ఉపదేశించారు, అనుగ్రహించారు. ఒక్కొక్కసారి భక్తుల్లో కూడా ఇలా భౌతిక కోరికలు ఉండొచ్చు, భౌతికంగా నేను భోగించాలనుకోవచ్చు. అలాంటి సమయంలో భగవంతుడి యొక్క కృప ద్వారా అప్పుడు ఆ భక్తుడికి, అలాంటి భక్తులకి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో కూడా భోగించడానికి అవకాశం ఇస్తారు. దాని తర్వాత భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్కసారి భక్తుల్ని స్వర్గలోకాలు, లేకపోతే జనలోక, మహాలోక, తపోలోక, సిద్ధిలోకాల్లో పంపిస్తారనమాట. ఇది మామూలుగా కొంతమంది భక్తులు ఎవరికైతే కోరికలు ఉన్నాయి, ఇంకా భౌతిక కోరికలు ఉన్నాయి. కానీ ఎవరికైతే భౌతిక కోరికలు లేవో, శుద్ధ భక్తులు, వాళ్ళకి ఇంకా ఎటువంటి భౌతిక ఆనందం గురించి వాళ్ళు ఆశించట్లేదు. అలాంటి వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వైకుంఠానికి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారు అనమాట. సో అది ఇక్కడ చెప్తున్నారనమాట. సో మరి ఇప్పుడు విదురుడు అడుగుతున్నాడు అందుకే మైత్రేయుల్ని, మరి వాళ్ళకి ఏం జరిగింది, భగవద్ధామానికి అయితే వెళ్ళిపోతారు, కానీ భౌతిక ప్రపంచంలో కూడా మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏమైనా నెక్స్ట్ ఏం జరిగింది, అక్కడ ఏమేమి వాళ్ళు సాధించారు, దొరికిందని. సో ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మైత్రేయుని చెప్తారనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి యాక్చువల్లీ ఇక్కడ నుంచి. ముఖ్యంగా వీళ్ళు భగవంతుడిని దర్శించుకోవడం జరుగుతుంది. భగవంతుడు దర్శించుకున్న తర్వాత భగవంతుడు వాళ్ళకి చెప్తారు, నేను ఎందుకు, ఎలా మీ ద్వారా ప్రసన్నుడయ్యాను. సో చాలా మంచి శ్లోకాలు ఉంటాయి. భగవంతుడి యొక్క సౌందర్యం కూడా వర్ణించబడుతుంది ఇక్కడ కొన్ని శ్లోకాల్లో. ఇవన్నీ చూసుకుందామంటే ఈరోజు. మైత్రేయ ఉవాచ ప్రచేతసోంతర్ ఉదద్ధౌ
పితుర్ ఆదేశకారిణః జపయజ్ఞేన తపసా పురంజనం మతోషయం. మైత్రేయుని అంటున్నాడు, ప్రాచీన వారి యొక్క పుత్రులు ప్రచేతసులు వాళ్ళు కఠోరమైన తపస్సులు, వాళ్ళు ఈ యొక్క నది నీటి యొక్క లోపల నీటి లోపలికి వెళ్ళి అండర్ వాటర్ వాళ్ళ తండ్రి యొక్క ఆదేశాన్ని అనుసరించి తపస్సులు చేశారు, కఠోరమైన తపస్సులు. ఈ విధంగా తపస్సు జపయజ్ఞేన తపస్సు, అలాగే తపస్సు చేస్తూ సమయంలోనే రుద్రగీతాన్ని ఏదైతే శివుడు వాళ్ళకి బోధించారో విష్ణువుని ఆరాధించుకోవడానికి ఆ రుద్రగీతాన్ని నిరంతరం జపం చేశారు. దాని తర్వాత ఈ ద్వారా ఇలా రుద్రగీతాన్ని పాడుతూ తపస్సు చేయడం ద్వారా అందరూ కలిసి భగవంతుడు విష్ణువుని ప్రసన్నం చేయగలిగారు. భగవంతుడు విష్ణు వాళ్ళ ద్వారా తపస్సు ద్వారా ప్రసన్నుడై ఇప్పుడు ప్రత్యక్షమవుతాడు. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు, చాలా అద్భుతమైన విషయం ప్రభుపాద వారి తాత్పర్యంలో. ఏంటంటే ప్రచేతసులు ఇక్కడ భగవంతుడు విష్ణువుని ఆరాధించుకోవడానికి శివుడు నేర్పించిన రుద్రగీతాన్ని వాళ్ళు ప్రార్థన రూపంలో పాడుతున్నారు, జపం చేస్తున్నారు, పాడుతున్నారు వాళ్ళు. ఇది ఇలా మనము ఒక శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలు, వాళ్ళు పాడిన గీతాలు ఒకవేళ మనము పాడామనుకోండి, తద్వారా భగవంతుడు మనం చాలా సునాయాసంగా ఈజీగా సంతృప్తిపరచవచ్చు. ఒక్కొక్కసారి మనకు తెలియదు మనం ఏం ప్రార్థించుకోవాలి, మనం సరిగ్గా ప్రార్థించుకోవచ్చు, సరిగ్గా గుణగానం చేయొచ్చు, లేకపోతే మనకంతా మనము శుద్ధ భక్తులం కాదు కనుక. సో అది భగవంతుడు ప్రసన్నం చేస్తుందో లేదో కూడా మనకు తెలియకపోవచ్చు. సో అందుకనే ఒకవేళ ఇలా మనము డైరెక్ట్గా ఎవరైనా గొప్ప భక్తులు, శివుడు కానీ బ్రహ్మదేవుడు, ఇప్పుడు శివుడు ఇక్కడ రుద్రగీతం ఇచ్చాడు, బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో ఎంతో చక్కగా భగవంతుడిని గుణగానం చేశాడు. సో ఇలాంటి ప్రార్థనలను మనం గనక భగవంతుడి ముందు ఉంచితే అప్పుడు ఎంతో ఈజీగా మనం భగవంతుడిని ప్రసన్నం చేసేయచ్చు. ఎలాగైతే ఇంకో ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాద వారు, బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు గుణగానం చేస్తారు. చింతామణి ప్రకర సద్మశుకల్ప వృక్ష లక్షవ్రతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాదిపురుషం తమహం భజామి. సో ఏం చెప్తున్నారంటే, నేను ఆ గోవిందుడిని పూజ చేసుకుంటున్నాను. ఎవరైతే గోపాలకుడు గోవుల్ని పాలిస్తున్నాడు, ఇంకా ఆయన అందరి యొక్క కోరికలు తీరుస్తున్నారు. ఆయన యొక్క ధామం మొత్తం చింతామణి యొక్క మణిలతో నిర్మితమై ఉంది. ఇంకా అక్కడ ఎన్నో కల్పవృక్షాలు ఉన్నాయి, మీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక ఎదుర్చే వృక్షాలు ఉన్నాయి అక్కడ. ఇంకా అక్కడ ఎప్పుడు కూడా ఎంతోమంది గోపికలు, వేలాది మంది గోపికలు ఎప్పుడు భగవంతుడిని సేవ చేసుకుంటూ ఉంటాయి. సో అటువంటి భగవంతుడిని నేను, గోవిందుడిని నేను ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను, ఆయనకు నా నమస్కారాలని ఆయన చేస్తున్నాడు. ఇది చాలా ఇలా భగవంతుడికి బ్రహ్మదేవుడి ప్రార్థన చేశాడు. సో మనం ఇది జస్ట్ నేర్చుకొని మనం రిపీట్ చేస్తామనుకోండి భగవంతుడి ముందు, తద్వారా మనం భగవంతుడిని ఎంతో ఈజీగా ప్రసన్నం చేయొచ్చు. అందుకనే మనకు శృంగార దర్శనంలో కూడా తెరిచినప్పుడు భగవంతుడిని గ్రీట్ చేయడానికి భగవంతుడికి బ్రహ్మ సంహిత ప్రేయర్సే మనము ప్రతి ఇస్కాన్ మందిరంలో ప్లే చేస్తారు. ఎందుకంటే ఇది చాలా ఈజియెస్ట్ వే భగవంతుడిని సంతృష్టిపరచడానికి. ప్రభుపాద వారు రాస్తున్నారు, ఈజీగా మీరు భగవంతుడిని సంతృప్తిపరచాలి. ఎలా తెలియకపోతే ఏం లేదు, బ్రహ్మ సంహిత ప్రేయర్స్ భగవంతుడి ముందు పాడేస్తే సరిపోతుంది, నేర్చుకోండి. సో ఇదొక ముఖ్యమైన విషయం ఇక్కడ చెప్పారు. సో అదేవిధంగా ప్రచేతసులు కూడా శివుడు నేర్పించిన రుద్రగీతాన్ని పాడి భగవంతుడిని సంతృప్తిపరిచారు. అది ప్రిన్సిపల్. దశవర్ష సహస్రాంతే పురుషస్తు సనాతనః తేషామావిర్భూత్కృచ్ఛ్రం శాంతేన శమయం రుచ. 10,000 సంవత్సరాల కఠోర తపస్సుల తర్వాత ప్రచేతసులు చేసిన 10,000 సంవత్సరాలు వాళ్ళు కఠోర తపస్సులు చేశారు ప్రచేతసులు. దాని తర్వాత ఈ భగవంతుడు వాళ్ళ తపస్సులకు మెచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఎంతో మనోహరమైన రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. వారి యొక్క సౌందర్యాన్ని, రూపాన్ని భగవంతుడి దర్శనం కలగానే ప్రచేతసులు ఎన్నో ఈ మొత్తం 10,000 సంవత్సరాల కఠోర తపస్సులు ఒక పరిశ్రమను వాళ్ళు మర్చిపోయారు. అంత ఆనందం, సంతృప్తి కలిగింది వాళ్ళకి భగవంతుడి దర్శనం కలగగానే. అంత సంతృప్తి చెందారు వాళ్ళు. వాళ్ళు ఎంత శ్రమించారనే విషయం వాళ్ళకి ఇంకా మతిలో లేదన్నమాట, మర్చిపోయారు. అది అద్భుతం ఇక్కడ. సో
ఇక్కడ మనము చూస్తున్నాం, అందుకనే రూపాల ద్వారా రాస్తున్నారు 10,000 సంవత్సరాలు మనం కూడా తపస్సు చేయాలంటే మనం చేయాల్సిన అవసరం లేదు. ముందు కాలాల్లో అలా ఆ యొక్క యోగ్యత లేకపోతే ఆ యొక్క క్షమత సామర్థ్యం ఉండేది జనాల్లో. వేల సంవత్సరాలు వాళ్ళు జీవించేవారు. సత్యయుగంలో అయితే 1,00,000 సంవత్సరాల వరకు జీవించేవారు, ఆయువు ఉండేది. సో అలాంటి యుగాల్లో ఎప్పుడైతే 1000 సంవత్సరాల ఆయువు ఉండేదో అప్పుడు ఇలా 1000 సంవత్సరాలు వారు తపస్సు చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఇది సంభవం కాదు. సో మనము అందుకనే భగవంతుడికి మాత్రం భగవంతుడి యొక్క ప్రార్థన చేసుకోవచ్చు. మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసుకొని మనం భగవంతుడిని ప్రార్థించుకోవచ్చు. తద్వారా మనం ఈజీగా భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. ఇదే మనకు చైతన్య మహాప్రభు నేర్పించారు కలియుగ వాసులకి. నెక్స్ట్ 5వ శ్లోకం. సుపర్ణ స్కందమారూఢో మేరుశృంగం ఇవాంబుధ పీతవాసమణిగ్రీవః కుర్వన్ వితిమీర దిశ. సో ఈ శ్లోకం ఇంకా వచ్చే 2 శ్లోకాల్లో భగవంతుడి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారు. ఇప్పుడు వాళ్ళు దర్శించుకుంటున్నారు. సో భగవంతుడు ఎలా కనిపించాడంట వాళ్ళ ముందు, ఆయన గరుత్మంతుడు గరుడదేవి యొక్క భుజాల పైన నించొని ఉన్నాడు. ఆయన ఎలా కనిపించాడంటే ఒక మేరు పర్వతం పైన ఒక మంచి నీలి మేఘం ఉన్నట్టుందంట. అంటే ఇక్కడ మేరు పర్వతాన్ని గరుత్మంతుడితో, దానిపైన నీలి మేఘాన్ని విష్ణువుతో పోలుస్తున్నారు. సో భగవంతుడి యొక్క శరీరం వచ్చేసి ఎంతో ఆకర్షణీయమైన పీత వస్త్రాలతో, అంటే పీత అంటే ఎల్లో కలర్ వస్త్రాలతో ధరించి ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఆయన యొక్క గొంతులో కౌస్తుభమని ధరించుకొని ఉన్నాడు. ఇంకా ఆయన యొక్క శరీరం నుంచి ఎంతో తేజస్సు వస్తుందంటే చుట్టుపక్కల ఉన్నంత అంధకారం అంతా తొలగిపోయింది. కృష్ణ సూర్య శమ మాయా హోయ అంధకార్ యహ కృష్ణ తహ నాహే మాయర అధికార్. సో ఎక్కడ అయితే సూర్యుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, అలాగే ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. సో మాయ అనే అంధకారం అంతా తొలగిపోతుంది అని రాశారు ఇక్కడ తాత్పర్యంలో. సో అక్కడ అంధకారం మాయ అంతా తొలగిపోయింది అనమాట విష్ణువు రాగానే. అక్కడ కాశీష్ణూన కనకవర్ణ విభూషణేన భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః అష్టాయుధైరనుచరైర్మునిభిः సురేంద్రైర్ ఆశేభితో గరుడ కిన్నర గీత కీర్తి. సో అక్కడ దృశ్యం ఎలా ఉంది అది వర్ణిస్తున్నారు ఇక్కడ. భగవంతుడి యొక్క ముఖ సౌందర్యం ఎంతో సౌందర్యంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది. ఆయన తలపైన ముకుటం పెట్టుకొని ఉన్నాడు, ఇంకా బంగారు ఆభరణాలు ధరించినాడు. ఇంకా ఈ ముకుటం కూడా ఎంతో మెరుస్తుందంట. సో ఇది మొత్తం ఎంతో చాలా చక్కగా ఉంది చూడడానికి. ఇంకా ఇప్పుడు ఇచ్చిన దర్శనంలో ఈ విష్ణువు భగవంతుడు 8 చేతులు ఉన్నాయి. మామూలుగా 4 ఉంటాయి దర్శనం, నార్మల్ దర్శనంలో, కానీ ఈ దర్శనంలో స్పెషల్ 8 చేతులతో దర్శనం ఇచ్చాడు. ఈ ప్రతి చేతిలో కూడా ఒక అస్త్రం ఉందంట. అవేంటో చూద్దామంట తాత్పర్యంలో. అంతేకాకుండా ఎంతోమంది దేవతలు ఆయనతో పాటు ఉన్నారంట. దేవతలు, ఋషులు, మునులు వాళ్ళందరూ కూడా, ఇంకా కొంతమంది పార్షదులు కూడా భగవంతుడితో పాటు వచ్చారంట. అంటే భగవంతుడు ఒక్కడే రాలేదు, ఆయనతో పాటు పార్షదులు, మునులు, ఋషులు, కొంతమంది దేవతలు కూడా వచ్చి అక్కడ దర్శనం ఇచ్చారు వీళ్ళందరికీ. ఇంకా వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, భగవంతుడి సేవలో యుక్తమై ఉన్నారు. గరుత్మంతుడు వచ్చేసి ఆయన తన యొక్క రెక్కలతో ఆయన దాని రెక్కల్ని కదుపుతే అందులో నుంచి వేద మంత్రాలు వస్తున్నాయి భగవంతుడి గుణగానం చేస్తుంటూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే గరుత్మంతుడు ఇక్కడ కిన్నర్ లోకం వాసుడుగా మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. సో మన ఒక ఆచార్యులు ఉన్నారు, వీరరాఘవాచార్యులు. ఆయన చెప్పారనమాట, ఇప్పుడు మామూలుగా అయితే శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి 4 చేతుల్లో. మరి శంఖము ఇక్కడ పద్మ ఇవి 2 కూడా అస్త్రాల్లాగా స్వీకరించారు ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు దేని ద్వారా అయినా సరే అస్త్రంగా ప్రయోగించవచ్చు, అవునా. సో అదొకటి. ఇంకో 4 చేతుల్లో మరి ఏమున్నాయి, శంఖచక్ర గదా పద్మాలు కాకుండా ఇంకో 4 చేతుల్లో, ఒక చేతిలో వచ్చేసి బాణం, ఇంకో చేతిలో వచ్చేసి ధనుస్సు, ఇంకో చేతిలో వచ్చేసి త్రిశూలం, ఇంకో చేతిలో వచ్చేసి పాము.
సో ఈ విధంగా ఈ 8 అస్త్రాలని 8 చేతుల్లో భగవంతుడు ధరించి ఉన్నాడు అనమాట. అలాంటి దర్శనం ఇచ్చారు. సో ఇక్కడ గరుత్మంతుడిని కిన్నరలోకవాసుడిగా వర్ణించారు. సో గరుత్మంతుడిని మీరు చూసే ఉంటారు, చాలా మందిరాల్లో దర్శించుకొని ఉంటారు. సో ఆయన మనిషి శరీరం కూడా ఉంటాడు, ఆయనకి 2 రెక్కలు కూడా ఉంటాయన్నమాట. సో అలా ఒక మనిషికి రెక్కలు ఉంటే ఎలా ఉంటాయో అలా ఉంటారు. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా గరుత్మంతుడు అక్కడ వేద మంత్రాలను పాడుతున్నారు. సో కిన్నరలోక వాసులు ఏంటంటే ఇలా భగవంతుడి గుణగానం చేయడంలో చాలా నిపుణులు అన్నమాట. సో అలా గరుత్మంతుడిని ఇక్కడ వర్ణించారు. సో అక్కడి నెక్స్ట్ 7వ శ్లోకం. పీనాయతాష్టభుజమండల మధ్యలక్ష్మ్య స్పర్ధశ్రియా పరివృతో వనమాలయాద్యః బర్హిష్మతః పురుష ఆహసుతాన్ పపాన్నం పర్జన్యనాదరుతయ శరణావలోక. భగవంతుడి యొక్క మెడలో పూలమాల ఉందంట. ఆ పూలమాల వచ్చేసి కింద మోకాలి వరకు ఉందంట, పెద్ద పూలమాల ఉంది. ఇంకా ఆయన 8 చేతులు కూడా ఆ పూలతో అలంకరించబడి ఉన్నాయంట. తద్వారా అది లక్ష్మీదేవి యొక్క సౌందర్యం కన్నా ఎక్కువగా సౌందర్యంగా ఉందంట. ఇంకా భగవంతుడు తన యొక్క ఎంతో దయామయమైన దృష్టితో వాళ్ళని చూస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆయన మాట్లాడితే ఆయన శబ్దము థండర్, మేఘాల యొక్క గర్జనలాగా ఉందంట ఉంటగా. ఇంకా ఇప్పుడు అలాంటి వాయిస్లో, మేఘాలు గర్జించినట్టు అంత వాయిస్లో భగవంతుడు ఇక్కడ ప్రాచీన పరిషత్ యొక్క కుమారుల్ని ఉద్దేశించి, ఎవరైతే వాళ్ళకి సంపూర్ణంగా శరణాగతులైపోయారో వాళ్ళని ఉద్దేశించి ఇప్పుడు కొన్ని వాక్యాలు చెప్తున్నారు. సో భగవంతుడు ఇప్పుడు ఏం చెప్తారు అనే విషయాన్ని మనము చూద్దామంట. శ్రీ భగవానువాచ వరం వృణీత్వం భద్రం వో యూయం మే నృపనందనాః సౌహార్దేన పృథగ్ధర్మాస్ తుష్టోహం సౌహృదేనవః. ఇక్కడ భగవంతుడు స్వయంగా ఇప్పుడు చెప్తున్నారు ప్రచేతసులతో ఏమని, నా ప్రియమైన పుత్రులారా, ఒక ఈ ప్రచని పరిషత్ యొక్క పుత్రులారా, మీ యొక్క మైత్రి స్నేహపూర్వకమైన సంబంధంతో మీరందరూ కలిసి చేసిన ఈ తపస్య, నన్ను నా కోసం ఇలా మీరు అందరూ కలిసి చేసుకున్న భక్తి ద్వారా నేను ఎంతో ప్రసన్నుణ్ణి. అలా 2 సార్లు చెప్తారు. మీరు మీ మధ్యలో ఉన్న మైత్రిని చూసి నేను ఎంతో ప్రసన్నున్నయ్యాను. అందుకే నేను మీ అందరికీ మంగళం కావాలని కోరుకుంటాను, మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు నా నుంచి ఏదైనా వరం కోరుకోవచ్చు అని వాళ్ళకి చెప్తున్నారు. సో ఇక్కడ 2 సార్లు సౌహార్దేన అని రాశారనమాట. అంటే వారి యొక్క ఫ్రెండ్షిప్, వారి యొక్క మైత్రి ద్వారా వాళ్ళు ఎంత మంచి ఫ్రెండ్స్గా అందరూ ఎంత బాగా కలిసి మెలిసి తపస్సు చేశారు, భగవంతుడికి ప్రార్థించుకున్నారు, భగవంతుడికి భక్తి చేసుకున్నాడు. ఆ కలిసిమెలిసి ఉండడం భగవంతుడికి బాగా నచ్చింది. ఇక్కడ వాళ్ళు చేసిన తపస్సుని మీరు 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు, చాలా గ్రేట్, అందుకే నేను దాన్ని మెచ్చుకొని నేను ప్రత్యక్షమని చెప్పట్లేదు భగవంతుడు. ఇది ముఖ్యమైన విషయం గమనించాల్సింది. ఆయన ఏమంటా అంటే మీరు అందరూ కలిసిమెలిసి భక్తి చేసుకున్నారే, అది నాకు చాలా నచ్చింది, అందుకే నేను వెంటనే ప్రత్యక్షమైంది దానికోసం. దానికి ప్రసన్నుడై మీ ముందు ప్రత్యక్షమైంది. సో మీరు ఏ వరం అడిగితే కావాలంటే అది కోరుకున్నాను. సో ఇలా భగవంతుని ఎలా సంతృష్టిపరచాలి మనము అంటే, అసలైన యూనిటీ, ఐకమత్యం అంటే ఏంటంటే అందరూ ఐకమత్యంగా కలిసి భగవంతుడిని సంతృప్తిపరచాలి, లేకుంటే కలిసి భగవంతుడికి సేవ చేసుకోవాలి. అలా కలిసి మెలిసి చేసుకుంటాం కదా సేవకి భగవంతుడితో మైత్రిపూర్వకంగా, అది అసలైన ఐకమత్యం. నేను గొప్ప, నీకన్నా నేను ఎంత చేస్తానో నీకేం తెలుసు, నేను నీకన్నా పెద్ద సేవ చేయగలను, ఇలా ఒకరికొకరు కాంపిటీషన్గా చూపించుకోవడానికి, కొట్లాడుకోవడానికి, ఇలాంటి ద్వేషభావనతో ఈర్ష్యభావనతో సేవ చేసుకుంటే భగవంతుడికి అది ఇష్టం ఉండదన్నమాట. దాని ద్వారా భగవంతుడు ప్రసన్నుడు అవ్వరు అంతగా. కానీ మంచి స్నేహపూర్వకమైన
సంబంధాలతో మనం కలిసి భక్తులతో కలిసి నేనే గొప్ప నేనే తోపు కాకుండా అలా అనుకోకుండా భగవంతుడు యొక్క భక్తులతో కలిసి వాళ్ళకు సేవ చేయడం, భగవంతుడికి సేవ చేసుకుంటే అప్పుడు భగవంతుడు ఎంతో ఆనందిస్తారు. సో ఇలాంటి ఐకమత్యం అనేది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో సాధ్యం కాదు. వాళ్ళు ఏవో ఐకమత్యం ఉండాలనేసి యునైటెడ్ నేషన్ అంటే ఐకమత్య రాజ్య సమితి సంథింగ్, యునైటెడ్ నేషన్స్ అదే ఐకమత్యం ఉండాలి, మొత్తం అన్ని దేశాలన్నీ కూడా ఐకమత్యంగా ఉండాలి అని యునైటెడ్ నేషన్ అని ఒకటి తయారు చేస్తారు. కానీ అక్కడ వెళ్ళి అందరూ మళ్ళీ లోపల గొడవడమే కొట్టుకోవడమే. ఒకరొకరు రాజీ ఇవ్వరు, ఒకరికొకరు రాజీ ఇవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏంటంటే ఐకమత్యంగా ఉండాలనుకుంటున్నారు కలిసి, కానీ ప్రతి ఒక్కరు కూడా నా స్వార్థం, నాకేమి ఇక్కడ లాభం, నాకేమి దొరుకుతుంది, దీనివల్ల నాకేం అడుగుతుంది, నాకేం లాభం వస్తుంది. సో అంత సెల్ఫిష్ అనమాట. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అన్ని దేశాలు వచ్చేస్తున్నాయి, ఐకమత్య రాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలు వచ్చేస్తున్నాయి, కలిసి మీటింగ్లు చేసుకుంటున్నారు. ఎన్ని మీటింగ్లు చేసినా కానీ, ఎంత వాదవివాదాలు చేసినా కానీ, ఎన్ని మాట్లాడుకున్నా కానీ, అందరూ కలిసిమెలిసి అలా పైకి చెప్పుకున్నా కానీ మళ్ళీ యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు ఒక దేశం ఇంకో దేశం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు. సో ఇలా ఎప్పటివరకైతే మీరు మన స్వార్థం గురించి ఆలోచిస్తూ అందరూ కలిసిమెలిసి ఉండలేము. సో మన స్వార్థం గురించి ఆలోచిస్తే ఎక్కడైనా సరే ఒక సమూహంలో కొంతమందితో కలిసిమెలిసి ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి పనిచేయాలి, కలిసిమెలిసి సేవ చేసుకోవాలి. కానీ స్వార్థం ఏంటంటే అంతా నాకు కావాల్సినట్టుగా, నా ఇష్టం వచ్చినట్టుగా, నాకు సంతృప్తి చెందేగా, అలా కాదు. మన సంతృప్తి కాదు, భగవంతుడిని సంతృప్తిపరచడానికి మనము సేవ చేయాలి కలిసి. మన అందరి ఉద్దేశం కూడా భగవంతుడిని సంతృప్తిపరచడానికి ఉన్నప్పుడే అసలైన ఐకమత్యం సంభవం. లేకపోతే ఐకమత్యం అనేది ఉండనే ఉండదు. భక్తుల మధ్యలో కూడా, ఇది భక్తుల మధ్యలోనే మనకు చాలా ప్రయోజనకరమైన విషయం. భక్తుల మధ్యలో ఐకమత్యం ఎప్పుడు ఉంటుందంటే అందరూ కలిసి భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు. అందరూ సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు భగవంతుడి యొక్క ఆదేశాలని, భగవంతుడి యొక్క ప్రతినిధి, అథారిటీ, గురువు, వారి యొక్క ఆదేశాల అనుసారంగా, వారి యొక్క మార్గదర్శనంలో వాళ్ళు చెప్పినట్టుగా మనము భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించినప్పుడు అవశ్యం భగవంతుడు సంతృప్తి చెందుతారు. ఐకమత్యం అసలైనది సంభవం ఇప్పుడే. సో అందుకే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, అందుకే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంత ఐకమత్యం అనేది చాలా కష్టం ఉండడం మామూలుగా. అందుకే మనం ఒక్కొక్కసారి చూస్తాము భక్తుల మధ్యలో కూడా కృష్ణ భావనామృతంలో, అంటే మన ఇన్స్టిట్యూషన్లో కృష్ణ భావనామృత సంఘంలో, ఇస్కాన్లో కూడా అప్పుడప్పుడు మనము చూస్తాము భక్తుల మధ్యలో కూడా విభేదాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ ఇలా కృష్ణ భావనామృతం ఉన్న వారికి వేరు ఉద్దేశం ఉండదు, అందరి ఉద్దేశం ఒకటే. కాబట్టి రెండు అభిప్రాయాలు ఉండలేవు, ఒకటే అభిప్రాయం, అందరిది ఒకటే, భగవంతుడిని సంతృప్తిపరచాలని. ఎలాగైనా సరే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే భగవంతుడు నా సాయశక్తిలో నేను భగవంతుడికి సేవ చేసుకొని ఆయన సంతృప్తిపరచాలని. ఒకవేళ అలా అందరూ కూడా భగవంతుడిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతోనే సేవ చేసుకుంటున్నప్పుడు కూడా ఒకవేళ విభేదాలు వస్తే అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనం చూసుకోవచ్చు. అవి భౌతికమైన విభేదాలు కావు, అభిప్రాయ భేదాలు కానీ విభేదాలు కానీ అవి భౌతికమైనవి కావు, ఆధ్యాత్మికమైన విషయాలు అర్థం చేసుకోవాలి. కానీ దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం అది అందరం కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. అసలు నేను ఎందుకు చేయాలనుకుంటున్నాను ఈ సేవ, లేకపోతే ఈ భక్తి, భగవంతుణ్ణి సంతృప్తిపరచడానికా లేకపోతే నా స్వార్థం కోసమా అని. సో ఆ విషయాన్ని మనం ఆలోచించి మనం భక్తి చేసుకోవాలి. ఇలా మనము నిస్వార్థపూరితంగా భగవంతుడిని సంతృష్టిపరచడానికే సేవ చేసుకున్నప్పుడు భగవంతుడు సంతృష్టి చెందుతారు. 9వ శ్లోకం. యోనుస్మరతి సంధ్యాయాం యుష్మాన్ అనుదినం నరః తస్య భాతృష్వాత్మ సంయం తథా భూతేషు సౌహృదం. సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే
మిమ్మల్ని ప్రతిరోజు పొద్దున సాయంత్రం తలుచుకుంటారో వాళ్ళందరూ కూడా వారి యొక్క బ్రదర్స్ అంటే అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఫ్రెండ్లీగా ఉండగలుగుతారు. ఇంకా మిగతా అందరి జీవరాశులతో కూడా వాళ్ళు మైత్రిపూర్వకంగా వ్యవహరించగలరు ఎవరైతే మిమ్మల్ని ప్రతిరోజు తలుచుకుంటారో పొద్దున రాత్రి. సో భగవంతుడు అంటున్నాడు ఈ విషయం. సో ప్రచేతసుల యొక్క ఈ కథనాన్ని మనం వింటున్నాం ఈరోజు పొద్దున. సో దీని యొక్క ఒక ఫలితం అదనమాట. సో మనం మైత్రిపూర్వకంగా వ్యవహరించడానికి అది మనకి సహాయపడుతుంది. 10వ శ్లోకం. ఏ తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంత్యహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాం చ శోభనాం. సో ఎవరైనా సరే ఇలా శివుడు ద్వారా తయారు చేసిన చెప్పిన ఈ యొక్క రుద్రగీతాన్ని ప్రార్థనలు ఈ రుద్రగీతాన్ని ఎవరైనా సరే పొద్దున సాయంత్రం పాడుతారో వాళ్ళందరికీ నేను నా వరాలు ఇస్తాను. తద్వారా వీళ్ళందరూ కూడా వారి యొక్క కోరికల్ని తీర్చుకోగలరు. ఇంకా సరైన బుద్ధిని కూడా వాళ్ళు పెంపొందించుకోగలరు. మరి ఇక్కడ సరైన బుద్ధి అంటే ఏంటి? అసలైన బుద్ధి అంటే ఏంటి? తేషాం సతతు యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఏం బుద్ధిస్తారంట భగవంతుడు? మనం ఇలా ప్రార్థించుకుంటే, రుద్రగీతాన్ని పాడుకుంటే భగవంతుడికి మన కోరికలు తీరుస్తారు. ఇంకా మనకు సరైన బుద్ధి ఇస్తారంటే ఏం బుద్ధి? ఆ బుద్ధి ద్వారా మనం ఎలా భగవంతుడిని చేరుకోగలము ఆ బుద్ధి మనకు ప్రసాదిస్తారంట. సో ఇక్కడ మీరు ఆలోచించవచ్చు, ఎవరైతే ప్రచేతసుల యొక్క వాళ్ళని తలుచుకుంటారో వాళ్ళు పాడిన రుద్రగీతాన్ని పాడుతారో వాళ్ళకి ఎన్ని లాభాలు వచ్చేస్తున్నాయే. సో మరి ఇంకా ప్రాచీన పరిస్థితి యొక్క పుత్రులు ప్రచేతసులకి ఎన్నో వరాలు భగవంతుడు ఇస్తాడు, వాళ్ళకి ఎన్నో లాభాలు వస్తాయి. సో అందుకనే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆచార్యులు ఇలాంటి శుద్ధ భక్తుల యొక్క అడుగుజాడల్లో మనం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. వాళ్ళ జీవితాలని తెలుసుకుంటే వాళ్ళు ఎలా జీవించారు, భగవంతుని ఎలా భక్తి చేసుకున్నారు, మనం వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి ప్రయత్నించాలి, భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమంది మూర్ఖ వ్యక్తులు ఇలా వాదిస్తారంట. ప్రభుపాల్ వారు రాస్తున్నారు, కృష్ణుడు ఈ ముహూర్తంలో ఇక్కడ లేడు భూమి మీద, కాబట్టి డైరెక్ట్గా ఆయన నుంచి మనం ఆదేశాలను స్వీకరించలేం కదా, ఎలా ఫాలో అవుతాం, ఏం చేయాలనేది. సో అలాంటి మూర్ఖ వ్యక్తులకి తెలీదు భగవంతుడు నుంచి మనం ఏం డైరెక్ట్గా వింటామో, లేకపోతే భగవద్గీత చదువుకోవడం కానీ, భగవద్గీత వినడం కానీ, భాగవతం వినడం కానీ చదువుకోవడం ద్వారా మనకు లభించే దాంట్లో ఆ యొక్క ఆదేశాలలో ఏమాత్రం తేడా లేదు. సో ఈ విధంగా మనము భగవద్గీత నుంచి కూడా భగవంతుడి యొక్క ఆదేశాలను డైరెక్ట్గా స్వీకరించుకోవచ్చు, భగవద్గీతని చదివి లేకపోతే భగవద్గీతని విని పరంపరలో. సో నెక్స్ట్, యద్యూయం పితుర్ ఆదేశం అగ్రహీష్టముధాన్వితాః అతోవ ఉషతి కీర్తిర్ లోకాననుభవిష్యతి. ఎందుకంటే మీరు ఎంతో ప్రీతిపూర్వకంగా మీ యొక్క తండ్రి యొక్క ఆదేశాల్ని హృదయపూర్వకంగా స్వీకరించి వాటిని పాటించారు, ఎంతో శ్రద్ధతో పాటించారు. ఇంకా మీ యొక్క ఎంతో ఆకర్షణీయమైన లక్షణాలు ఉన్నాయి మీలో. ఈ క్వాలిటీస్, ఈ ఆకర్షణీయమైన లక్షణాలు ఈ మొత్తం ప్రపంచంలోనే అందరూ ప్రశంసించబడే విధంగా ఉన్నాయి అని ఇక్కడ భగవంతుడు చెప్తారు స్వయంగా. ప్రచేతసుల యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళని ఆయనే గుణగానం చేస్తున్నారు. సో మనమందరం కూడా భగవంతుడి యొక్క అంశాలని, భగవంతుడి నుంచి మనం అందరం సృష్టించబడ్డాము. అలాంటప్పుడు కొంతమంది అడుగుతారు, అంతా కూడా భగవంతుడి యొక్క నియంత్రణలో ఉంది కదా, మరెందుకు కొంతమంది ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు నివసిస్తున్నారు, జీవిస్తున్నారు, ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, ఎందుకు అలా?
ఎందుకు? దానికి భగవంతుడే కారణం కదా, అన్ని భగవంతుడి నియంత్రణలో ఉన్నాయి కదా, అంటే భగవంతుడే కారణం. ఇలా వాదిస్తుంటారు కొంతమంది. సో ప్రభుపాల్ వారు అంటున్నారు ఇక్కడ అసలైన కారణం ఏంటంటే భగవంతుడు అందరికీ స్వతంత్రం ఇచ్చారు కొంచెం. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం కారణంగానే ప్రతి వ్యక్తి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో రకరకాల కష్టాలని అనుభవిస్తున్నాడు. అది ముఖ్యమైన మూల కారణం. సో ఒక వ్యక్తి ఆనందంగా ఉంటున్నాడా, ఒక వ్యక్తికి దుఃఖంలో ఉంటున్నాడా, కష్టాలు అనుభవిస్తున్నాడు, సుఖాలు అనుభవిస్తున్నాడా, దీనికి కారణం ఎవరు? మూల కారణం భగవంతుడైనా కానీ ఆయనే అన్నింటికీ ప్రసాదించైనా ఆయన ఎందుకు ఒకరికి సుఖం ఇస్తున్నాడు, ఒకరికి దుఃఖం ఇస్తున్నాడు? వాళ్ళు చేసుకున్న కర్మలు బట్టి, వాళ్ళకు ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో దాని ప్రకారం వాళ్ళకు ఫలితాలు వస్తాయి. సో ఫైనల్గా ఎవరిది రెస్పాన్సిబిలిటీ, ఎవరు కారణం దీనికి? జీవాత్మనే కారణం. జీవాత్మ సరిగ్గా వినియోగించుకుంటే తన యొక్క స్వాతంత్రాన్ని ఆయన సుఖంగా ఉండొచ్చు జీవాత్మ, లేకపోతే దుఃఖాలను కష్టాలను అనుభవిస్తారు. సో భగవంతుడిని నిందించడం అనేది సరైనది కాదు. 12వ శ్లోకం. ఎలాగైతే ఇప్పుడు సపోజు స్కూల్లో పిల్లలు ఎగ్జామ్ రాస్తారు, మీరు బాగా చదువుకోలేదు, బాగా ఎగ్జామ్ రాయలేదు అనుకోండి, మార్కులు తక్కువ వస్తాయి. అదేంటి టీచర్ ఇచ్చారు మార్కులు అందరికీ కాబట్టి టీచర్దే తప్పు. టీచర్ ఎందుకు తప్పు? మీరు రాస్తే మార్కులు ఇస్తారు, మీరు రాయకుండా మార్కులు ఎలా వస్తాయి, పాస్ ఎలా అవుతారు? సో అలాగే మనం చేసుకునే కర్మలు బట్టే మనకు ఫలితాలు ఇస్తారు, భగవంతుడే ఇస్తాడు కష్టాలు సుఖాలు, కానీ మనం చేసుకునే కర్మలు బట్టి. అదనమాట పాయింట్. 12వ శ్లోకం. భవిత విశ్రుత పుత్రో నవమో బ్రహ్మణో గుణై య ఏతామాత్మవీర్యేన త్రిలోకిం పూరయిష్యతి. సో ఇప్పుడు వాళ్ళకి ఇంకా వారు చెప్తున్నారు, మీకు ఒక మంచి పుత్ర సంతానం కలుగుతుంది. అతను బ్రహ్మకు ఏమాత్రం తక్కువ కాదు. ఆ వ్యక్తి, అటువంటి వ్యక్తి మీకు లభిస్తాడు. బ్రహ్మకు సమానమైన వ్యక్తి మీకు పుత్ర రూపంలో కలుగుతాడు. అంతేకాకుండా ఆయన మొత్తం విశ్వంలో కూడా ప్రఖ్యాతి చెందిన వ్యక్తిగా మారుతాడు. ఇంకా ఆయన యొక్క కుమారులు, ఆయన యొక్క సంతానం, ఇంకా ఆయన యొక్క పౌత్రులు, ఆయన ద్వారా వచ్చే జీవరాశుల ద్వారా మొత్తం ముల్లోకాలు నిండిపోతాయి ఆయన సంతానం ద్వారా. సో ఇక్కడ మనకి చెప్తారనమాట, ఒక మంచి పుత్రుడు ఎంత అవసరం అనేది. ఒక మంచి పుత్రుడు ఏంటంటే ఆ యొక్క ఫ్యామిలీని, ఆ యొక్క కుటుంబాన్ని, మొత్తం విశ్వంలోనే వారి ఖ్యాతిని పెంచేస్తాడు. ఒక మంచి పుత్రుడి ద్వారా ఖ్యాతి పెరిగిపోతుంది వాళ్ళ యొక్క వంశానిది కానీ విశ్వానిది కానీ. సో ఎలాగైతే ఒక మంచి చెట్టు, దానికి మంచి పువ్వులు ఉంటే తద్వారా దాని యొక్క మంచి సువాసన ద్వారా మొత్తం గార్డెన్ అంతా, వనమంతా కూడా మంచి సువాసన వెదజల్లుతుంది, అలా అని చాణక్య పండితులు చెప్తున్నారు. సో అందుకే ఇక్కడ బేసికలీ ఇప్పుడు మరి ఎవరికి ఎలా పుట్టారు పుత్రుడు, ఆయన పేరేంటి అనేది మనం ఇంకా చూద్దామంట. నెక్స్ట్ శ్లోకంలో ఇస్తారు. కండో ప్రంలోచయా లబ్ధ కన్యా కమలలోచన తాం చాపవిద్ధాం జాగృహుర్ భూరుహాన్ నృపనందన. ఓ ప్రాచీన బృహత్ యొక్క పుత్రులారా, ఒక అప్సరస, స్వర్గంలోని ఒక అప్సరస, ఆమె పేరు ప్రమ్లోచ. ఆమె యొక్క కన్యను కమలలోచన అంటే కమలం పువ్వు లాంటి కన్నులు కలిగిన ఒక కన్యను, ఆమె పుత్రిని, ఆమె కండుముని ద్వారా ఆమెకు ఆ పుత్రి లభించింది, కూతురు. ఆ కూతురిని ఇక్కడ ఆమె వనంలో ఉన్న చెట్ల యొక్క సంరక్షణలో వదిలేసింది. తర్వాత ఆమె అప్సరస స్వర్గలోకానికి వెళ్ళిపోయింది తిరిగి. సో కండుముని ద్వారా, సాంగత్యం ద్వారా, అప్సరస ప్రమ్లోచ కండుముని ద్వారా ఒక పుత్రి, ఆమె పేరు వచ్చేసి ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ చూద్దామంట. సో ఆ పుత్రి జన్మించింది. ఆమెను ఇక్కడ ఈ చెట్లు, వనంలో ఉన్న చెట్ల సంరక్షణలో వదిలేసి వెళ్ళిపోయింది ఆమె అప్సరస స్వర్గలోకానికి.
ఈ అప్సరస ఇంకా కండు ద్వారా పుట్టిన కూతురు. ఇప్పుడు ఎవరిని వివాహించుకునే వాళ్ళు, ఈ ప్రచేతసులకు వివాహం జరిగేది ఈ కూతురుతోని, కండుముని యొక్క ఇంకా అప్సరస ప్రమ్లోచ ద్వారా పుట్టిన కూతురు ద్వారా, అమ్మాయి ద్వారా. సో ఇది ఏం జరిగింది అంటే, ఇంకా మామూలుగా మీకు ఇలాంటి స్టోరీ విన్న స్టోరీ ఉంటుంది. ఇంద్రుడు ఎప్పుడైనా ఒక ఋషిముని బాగా తపస్సులు చేస్తే ఆయన భయపడిపోతుంటాడు. ఎందుకు అంటే భయం, ఈర్ష. ఇతను కూడా ఈ ఋషి ఇంత తపస్సు శక్తి పెరిగిపోయింది అనుకోండి, ఈయన నాకన్నా శక్తివంతుడు అయిపోతే నా పోస్ట్లో ఆయన వచ్చేస్తాడు, నా పోస్ట్ని ఆక్రమించుకుంటాడేమో, నా స్థానాన్ని ఆక్రమించుకుంటాడేమో, నా స్థానం వెళ్ళిపోతుందేమో, దేవరాజు, స్వర్గానికి రాజు, ఈ స్థానం, ఈ కుర్చీ, ఈ సింహాసనం వెళ్ళిపోతుందేమో అని ఒక భయం అన్నమాట. అందుకే అలా ఎవరైనా మంచిగా తపస్సు చేసుకుంటుంటే ఇంద్రుడికి కొంచెం ఈర్ష కలుగుతుంది, భయం కలుగుతుంది లోపల. ఆయన ఎవరో ఒక అప్సరసను పంపిస్తాడు వాళ్ళ తపస్సు భంగం చేయడానికి. సో అలాగే ఇక్కడ కూడా జరిగింది. సో తద్వారా ఈ ప్రములోచ వచ్చింది, ఆయన యొక్క తపస్సుని భంగపరిచింది. కండుముని ప్రములోచ ద్వారా ఈ యొక్క ఒక పుత్రి జన్మించింది అనమాట. ఎలాగైతే ముందు కూడా ఒకసారి విశ్వామిత్రముని కూడా అలా తపస్సు చేసుకున్నప్పుడు కూడా పంపిస్తారు కదా మేనకని, వాళ్ళకు పుత్రి లభిస్తుంది అలా. సో ఈ విధంగా పృథు మహారాజ్ విషయంలో కూడా చూసాము. పృథు మహారాజ్ అక్కడ 100 అశ్వమేధ యజ్ఞాలు చేయబోతుంటే సహించలేకపోయారు. ఆయన ఇంద్రుడు వచ్చేసి అశ్వాన్ని దొంగిలించుకొని వెళ్ళిపోయాడు. సో ఇది ఇలా ఇంకా అంటే ఈ భౌతిక ప్రపంచంలో కదా ఉన్నదందరూ కూడా. సో ఇంద్రుడు వీళ్ళందరూ దేవతలు కూడా వీళ్ళు ఇంకా శుద్ధ భక్తులు కాదు, భౌతిక ప్రపంచంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళలో ఇంకా ఈ అనర్థాలు ఉన్నాయి, ఈర్ష్య, భయం, క్రోధం, ఇలాంటివన్నీ, లోభము, మోహము, ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట, ఈ కన్య చాలా సౌందర్యంగా ఉందంట, అందంగా ఉందంట. దాని తర్వాత ప్రమలోచ కూడా ఆమె వచ్చిన కార్యం అయిపోయిన తర్వాత పుట్టిన కూతురిని అక్కడే వనంలో చెట్ల సంరక్షణలో వదిలేసి ఆమె మళ్ళీ తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది ఆ పని అయిపోయిన తర్వాత. సో ఇక్కడున్న వనంలో ఉన్న చెట్లు వాళ్ళు ఈ యొక్క కూతుర్ని వాళ్ళ కూతురుగా, వాళ్ళ బిడ్డగా స్వీకరించి పెంచారన్నమాట. క్షుట్ క్షామాయ ముఖే రాజా సోమపీయూషవర్షిణీం దేశిణీం రోఢమానాయ నిదధే సదయాన్వితః. సో ఈ యొక్క పుత్రి సంతానం ఆ పాపను వదిలేసిన తర్వాత అక్కడ చెట్ల యొక్క సంరక్షణలో అప్పుడు ఆ పాప ఆకలితో బాగా ఏడ్చిందంట. ఆ ఏడవడం చూసి అప్పుడు ఈ వనాల యొక్క రాజు, ఆయనే చంద్రలోకంలో యొక్క రాజు, ఆయనకి ఎంతో దయ కలిగిందంట. దయ కలిగి ఆయన తన యొక్క వేలిని, ఆ వేలి నుంచి అమృతం ధార పడుతుందన్నమాట, ఆ వేలిని ఆమె నోట్లో పెట్టాడనమాట. దాని తర్వాత ఈ విధంగా ఈ చంద్రుడి యొక్క చంద్రుడి యొక్క కృప ద్వారా ఆమె పెరిగి పెద్దదైందనమాట. సో ఆ చెట్ల సంరక్షణలో ఆమె వదిలేసి వెళ్ళిపోయింది, కానీ ఆ చెట్లు ఆ పాపని సరిగ్గా సంరక్షించలేకపోయాయి. అందుకనే వాళ్ళు ఈ చంద్రుడికి అప్పచెప్పేశాయి ఆ పాపను. సో అప్పుడు చంద్రుడు ఏం చేశారంటే ఆయన యొక్క వేలిని ఆమె యొక్క నోట్లో పెట్టి ఆమె యొక్క ఆకలి తీర్చేశాడు. ఆ వేలి నుంచి వచ్చిన అమృతం ద్వారా ఆ యొక్క పాప యొక్క ఆకలి తీరిపోయింది. అలా పెరిగిందన్నమాట, పెరిగి పెద్దదైంది. ప్రజాన్ విసర్గ ఆదిష్టా పిత్రా మాం అనువర్తత తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత మాచిరాం. మీరందరూ కూడా ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు ఎవరికి, ప్రచేతసులకి, మీరందరూ కూడా ఎంతో చక్కగా వినయంగా అన్నీ కూడా నేను చెప్పిన ఆదేశాలని పాటిస్తారు. అందుకనే నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఆ యొక్క పుత్రిని, కండుముని ఇంకా ప్రమలోచ ద్వారా పుట్టి పెరిగిన పుత్రి, ఆ యొక్క కన్యని మీరు వివాహం చేసుకోండి. ఎందుకంటే ఆమె ఎంతో సౌందర్యవతి, ఇంకా అన్ని సర్వగుణ లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి. సో అందుకనే మీ యొక్క తండ్రి యొక్క ఆదేశం ప్రకారం ఆమెను వివాహం చేసుకొని మీ అందరూ కలిసి
ఆమె ద్వారా సంతానాన్ని ఉత్పన్నం చేయండి. సో ఇక్కడ ప్రచేతసులు భగవంతుడి యొక్క గొప్ప భక్తులే కాదు, వారి తండ్రి యొక్క ఆదేశాలను కూడా అనుసరించే ఒక మంచి పుత్రులు. సో తద్వారా ఇప్పుడు భగవంతుడి ఆదేశాన్ని వాళ్ళు పాటిస్తారు. అలాగే 16వ శ్లోకం. అప్రతగ్ధర్మశీలానాం సర్వేషాం వసముద్యమ అప్రతగ్ధర్మశీలేయం భూయత్పత్న్య అర్పితాశ్రయం. సో దాని తర్వాత ఇక్కడ మనకి ఒక విషయం చెప్పారు. మీకు ఈ సందేహం రావచ్చు, ఓహో అదేంటి 10 మంది ప్రచేతసులు కలిసి ఒక్క అమ్మాయిని ఒక్క కన్యని వివాహం చేసుకున్నారేంటి అనే డౌట్ మీకు రావచ్చు. సో దానికి ఇక్కడ చెప్తున్నారు, మామూలుగా అలా జరగదు. సో కానీ ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడు స్వయంగా వాళ్ళకి చెప్తున్నారు, మీరందరూ అన్నదమ్ములు ఉన్నారు కదా 10 మంది ప్రచేతసులు, మీరందరూ ఒకటే స్వభావం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా మీరు అందరూ కూడా భక్తులు, ఎందుకంటే మీరు భక్తులు కూడా అందరికి ఒకటే స్వభావం. ఇంకా మీరందరూ కూడా ఎంతో వినయంగా ఒబీడియంట్, మీ ఫాదర్ మీ యొక్క తండ్రి యొక్క ఆజ్ఞల్ని అనుసరించే మంచి పుత్రులు. అలాగే మీ స్వభావమే కలిగిన ఈ పుత్రి, ఈ కన్య కూడా సేమ్ మీ స్వభావంకి సూట్ అయ్యే స్వభావం ఆమెది కూడా. ఇంకా ఆమె మీకు సంపూర్ణంగా సమర్పితురాలై ఉంటుంది. కాబట్టి ఆ అమ్మాయి మీరందరూ కూడా పరిస్థితి యొక్క అందరు పుత్రులు కూడా మీరందరూ ఒకే స్థాయిలో ఉన్నారు. మీ యొక్క స్థాయి అంతా ఒకటే సేమ్. ఇంకా మీ అందరూ ఒకే ఉద్దేశంతో ఉన్నారు. అందుకనే మీ యొక్క వివాహం జరగడం మంచిది. మామూలుగా అయితే ఒక స్త్రీకి ఒక హస్బెండ్, ఒక భర్త కన్నా ఎక్కువ ఉండరు, ఒకరే భర్త ఉంటారు. కానీ కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. ఎలాగైతే ద్రౌపది విషయంలో కూడా చూసాము, ద్రౌపది కూడా పంచపాండవులు 5 మంది భర్తలు. సో అలా కొన్ని విశేష సందర్భాల్లో, విశేషమైన వ్యక్తుల్లో, విశేషమైన పరిస్థితుల్లో అలా ఒక్కొక్కసారి ఒక స్త్రీ ఒక్కకన్నా ఎక్కువ భర్తలు కూడా స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ భగవంతుడే ఆదేశిస్తున్నారు. సో తద్వారా ఇక్కడ ప్రాచీన పరిషత్ ఆదేశం ప్రకారం ఇక్కడ ఇలా ఆ అమ్మాయి, ఆ కన్య 10 మందిని వివాహం చేసుకుంటుంది. కానీ అందరి స్వభావం ఒకటే, సమానంగా ఉందంట. సో తద్వారా ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఇలా ఎలా చేస్తారు ఒకసారి స్పెషల్ కేసులో ఎప్పుడైతే. కానీ కండిషన్ ఏంటంటే ఆమె అందరి భర్తల్ని సమానంగా చూసుకోవాలన్నమాట. కానీ ఒక సాధారణమైన స్త్రీకి ఇది సంభవం కాదు. సో అలా సంభవమైన సామర్థ్యం ఉన్న స్త్రీకి అలా ఎలా చేస్తారు, ఒకరికన్నా ఎక్కువ భర్తను స్వీకరించడానికి. కానీ ఇది చాలా కష్టం చూడడం, కలియుగంలో సంభవమే కాదని చెప్పారు ప్రభుపాల ద్వారా రాస్తారు. కలౌ పంచ వివర్జయేత్. సో అందుకని ఈ కలియుగంలో కూడా స్త్రీ అలా ఒకరిని వివాహం చేసుకున్నాక భర్త యొక్క తమ్ముడు కానీ అన్నని కానీ వివాహం చేసుకోలేదన్నమాట. అందుకని అది వర్జితం. కలౌ పంచ వివర్జయేత్, 5 విషయాల్లో ఇదొకటి వివర్జితం అన్నమాట, వర్జితం. కానీ కొన్ని కోన ప్రదేశాల్లో ఇలాంటిది ఇంకా పాటిస్తున్నారంట, ఇలాంటిది ఫాలో అవుతున్నారంట. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఇంకా అప్రతగ్ధర్మశీలేయం భూయత్ పత్న్యర్పితాశ్రయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్రతగ్ధర్మ, ఈ అప్రతగ్ధర్మాన్ని శ్లోకంలో రాశారు కదా, దీని అర్థం ఏంటంటే ఆక్యుపేషనల్ డ్యూటీ వితౌట్ డిఫరెన్స్ ఆఫ్ పర్పస్. అంటే ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా భగవంతుడి యొక్క సంతృష్టి కోసం చేయడం, వేరే ఉద్దేశం ఏం లేదు, ఆ ఉద్దేశంతో చేయడం. సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భగవంతుడి ఆదేశాలు పాటించి భగవంతుడిని సంతృష్టిపరచడానికే వాళ్ళ జీవితాల్ని అర్పితం చేశారు. ఆ ఉద్దేశంలో అందరూ ఒకటే ఉన్నారనమాట. సో వాళ్ళు ఏ కార్యాలు చేసినా అవన్నీ కూడా భగవంతుడిని సంతృష్టిపరచడానికి, యజ్ఞపురుషుడిని సంతృష్టిపరచడానికి. అది ఇక్కడ విశేషం అనమాట. అలా చేస్తే ఎవరు కూడా ఈ కర్మబంధంలో చిక్కుకోరు, ఈ సంసార సారంలో చిక్కుకొని బందీ అయి ఉంటారు అనమాట. వాళ్ళు ముక్తి లభిస్తుంది వాళ్ళకి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సో వీళ్ళందరూ కూడా అలాగే.
సో నెక్స్ట్ వచ్చేసి 17వ నంబర్ శ్లోకం. దివ్యవర్ష సహస్రాణం సహస్రం అహతౌజసః భౌమాన్ భోక్ష్యత భోగాన్ వై దివ్యాంశ్చానుగ్రహాన్ మమ. తర్వాత భగవంతుడు ప్రత్యక్షులందరికీ కూడా ఆశీర్వదించారంట. ఏమని? మా ప్రియమైన రాకుమారులందరికీ నా యొక్క కృప ద్వారా మీరు ఈ యొక్క జగత్తులో అన్ని రకాల ఐశ్వర్యాలు, అన్ని రకాల సువిధలు కూడా మీరు భోగించడానికి మీకు అన్ని సదుపాయం కలుగుతుంది. దాని తర్వాత స్వర్గలోకంలో, ఈ లోకంలో స్వర్గలోకంలో ఉండే అన్ని రకాల వస్తువులు మీరు భోగించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా మీరు 1 మిలియన్ సెలెస్టియల్ ఇయర్స్, 1 మిలియన్ అంటే 10 లక్షల దేవతా సంవత్సరాలు మీరు ఇలా అన్ని రకాల ఐశ్వర్యాలు, సదుపాయాలు అన్నిటితో మీరు భోగిస్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం జీవించవచ్చు. చూడండి, ఇది దేవతా సంవత్సరాలు. దేవతా సంవత్సరాలు అంటే మన 6 నెలలు దేవతల యొక్క 12 గంటలతో సమానం. అర్థం చేసుకోండి. అలాంటి 10 లక్షల దేవతా సంవత్సరాలు వీళ్ళు అన్ని రకాల ఐశ్వర్యాలు, భోగాలతో జీవించవచ్చు స్వర్గంలో, మన భూలోకంలో లభించేవన్నిటితో అని ఇక్కడ భగవంతుడు ప్రచేతసులకి వరాన్ని ఇచ్చారు. అత మయి అనపాహయిన్య భక్త్యా పక్వా గుణాశయా ఉపయాస్యత మద్ధామ నిర్వేద్య నిరయాదతః. దాని తర్వాత మీరు నా పట్ల భక్తి అన్అడల్టరేటెడ్ అంటే ఏమాత్రం కలుషితం లేని శుద్ధమైన భక్తిని మీరు నా పైన పెంపొందించుకొని అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి ముక్తులైపోతారు. ఆ సమయంలో సంపూర్ణంగా ఈ భౌతిక భోగ వృత్తిని సంపూర్ణంగా మీరు దాని పట్ల మీరు వైరాగ్యం పొందుతారు. ఈ యొక్క స్వర్గం కానీ నరకం కానీ వీటన్నిటి పట్ల మీకు వైరాగ్యం కలుగుతుంది. మీరు ఆ సమయంలో తిరిగి నా ధామానికి తిరిగి వచ్చేస్తారు. సో మీరు ఇక్కడ ఎన్నో 10 లక్షల సంవత్సరాలు అన్ని రకాల భోగైశ్వర్యాలతో జీవించి తర్వాత మీరు మాకు శుద్ధ భక్తి చేసుకొని, నా శుద్ధ భక్తి ద్వారా మీరు అన్ని కల్మషాల నుంచి ముక్తుడైపోయి, అన్ని రకాల ఆసక్తుల నుంచి ముక్తులైపోయి మీరు డైరెక్ట్గా నా ధామానికి వచ్చేస్తారని భగవంతుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి గమనించాల్సింది, ఇన్ని సంవత్సరాలు వీళ్ళు భౌతిక ప్రపంచంలో అన్ని రకాల భోగైశ్వర్యాలతో ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు భక్తి పథం నుంచి డైవర్ట్ అవ్వకుండా ఉంటారని. అంతే కదా, అందుకని లాస్ట్కి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు, అందుకని వాళ్ళు ఎప్పుడు డివేట్ అవ్వలేరు భక్తి మార్గం నుంచి. ఇంకా లాస్ట్కి మళ్ళీ శుద్ధ భక్తి చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అందుకే ఇక్కడ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి స్వర్గం నరకం నుంచి అతిథులు, వాళ్ళకి స్వర్గం నరకం ఒకటే. మాం చయోగ విచారేణ భక్తి యోగైన సేవత సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో ఇలా భక్తి యోగ భగవంతుడు చేసుకునే శుద్ధ భక్తులు భక్తి యోగ చేసుకునే వాళ్ళు 3 గుణాలకి అతీతం. సో వాళ్ళకి దీంతో ఏం సంబంధం లేదనమాట. వాళ్ళన్నీ కూడా భగవంతుడి చిన్మయ స్థాయిలోనే ఉంటారు. ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. పదం పదం యత్విపదం నతీషాం. సో ఈ బతుకున్నట్లు మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి భూలోకానికి రావాల్సిందే. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తనం అర్జున మాముపేత్యదు కౌంతేయ పునర్జన్మన విద్యతే. సో కానీ ఎవరైతే భగవద్ధామానికి వెళ్తారో మళ్ళీ వాళ్ళకి తిరిగి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో జన్మ అనేది ఉండదు. సో ఇప్పుడు వాళ్ళ భౌతిక ప్రపంచాన్ని వదిలేసి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారంట. ఇంకోటి నెక్స్ట్ 19వ శ్లోకం. ఈ విధంగా 19, 20 శ్లోకంలో ముఖ్యంగా భక్తుల యొక్క మంచి లక్షణాలు, గుణాల గురించి వర్ణించారు. చాలా బాగుంటాయి. గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశల కర్మణాం మద్వార్తాయాతయామానాం న బంధాయ గృహామతాః. ఇలా ఎవరైతే భక్తి కార్యాల్లో నిమగ్నమై ఉన్నారో వాళ్ళ కార్యాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఏమని? భగవంతుడే పరం భోక్త, భోక్తారాం యజ్ఞ తపసాం.
అందుకనే ఆయన వాళ్ళందరూ చేసే కార్యాలు కానీ వాళ్ళ ఫలాల్ని కూడా అన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తారు. ఆయనే భోక్త కనుక. ఈ విధంగా వాళ్ళు సంపూర్ణ జీవితం అంతా కూడా భగవంతుడి యొక్క విషయాల్ని చర్చించుకుంటూనే గడుపుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఒక గృహస్థ జీవితంలో ఉండవచ్చు, సంసారం కూడా చేస్తుండొచ్చు. కానీ వాళ్ళు భౌతిక ప్రపంచం కానీ వాళ్ళు చేసే కార్యాల పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. సో ఏంటంటే వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు, అన్ని కార్యాలు చేస్తున్నట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళు దాని పట్ల ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళన్నీ కూడా కార్యాలన్నీ భగవంతుడి కోసం చేస్తున్నారు. దాని అర్థం ఏంటంటే ఆ కార్యాల ద్వారా వచ్చిన ఫలితాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తున్నారు, ఆ ఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు భగవంతుడే భోక్త అని. సో ఆ విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడి సంతృప్తి కోసం వాళ్ళు చేస్తున్నారు, భగవంతుడిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ఎప్పుడు భగవంతుడి విషయాలే చర్చించుకుంటూ జీవిస్తున్నారు ఈ జీవితం అంతా కూడా. సో అలాంటి వాళ్ళు భక్తులు, అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చేసుకునే కర్మల యొక్క ఫలితాలని వాళ్ళు అనుభవించే అవసరం లేదు. ముందు కూడా చెప్పుకున్నాం కదా, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర, ఎవరైతే యజ్ఞపురుషుడు భగవంతుడు విష్ణు కోసం యజ్ఞాలు కర్మలు చేస్తున్నారో, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన, లోకంలో ఇంకా కర్మబంధం నుంచి వాళ్ళకి ముక్తి లభిస్తుంది. అవునా? తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ పరం వ్రజేత్, ముక్త సంగ సమాచారం. ఓకే, సో ఈ విధంగా అనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరైతే మనకు రూప గోస్వామి కూడా రాస్తారు, ఇహ యస్య హరేర్దాస్యే కర్మణ మనసాయ నిఖిలాశ్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. సో ఇలాంటి వ్యక్తుల్ని జీవన్ముక్త అంటారు. అంటే వాళ్ళు జీవించి ఉన్నా కానీ వాళ్ళు ముక్త పురుషులు. ఎందుకంటే సంపూర్ణంగా వాళ్ళ జీవితాంతం అంతా కూడా వాళ్ళ జీవితం అంతా కూడా భగవంతుడికి అంకితం చేస్తారు కదా, వాళ్ళ కార్యాలన్నీ వాళ్ళ కార్య ఫలితాలన్నింటినీ కూడా భగవంతుడికి అంకితం చేస్తారు కదా. సో అలాంటి వాళ్ళు, అలాంటి భగవంతుడి యొక్క అలాంటి వాళ్ళ దాసులు, వాళ్ళు జీవించి ఉన్న జీవన్ముక్తులు అనమాట వాళ్ళు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా రాస్తారు, కృష్ణ భజనయా హయ అనుకూల్ విషయ బోలియ త్యాగత హయ బూల్. సో అలా అనమాట. సో ఎవరైనా చాలా బుద్ధిమంతుడైన వ్యక్తి ఏం చేస్తాడంటే అన్నీ కూడా భగవంతుడి సేవలో నియుక్తపరుస్తాడు. ఎందుకంటే ఇఫ్ వన్ ఈజ్ సో ఎక్స్పర్ట్ దట్ హీ కెన్ ఎంగేజ్ ఎవ్రీథింగ్ ఆర్ డోటల్ ఎవ్రీథింగ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్ టు గివ్ అప్ ద మెటల్ వరల్డ్ విల్ బి గ్రేట్ ప్లండర్. అంటే మీరు ఇంకా భౌతిక జీవితాన్ని త్యాగం చేసే అవసరం లేదు. మీరేం ఎక్కడున్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనం ఎల్లప్పుడూ భగవంతుడి భక్తి చేసుకొని అన్నీ కూడా భగవంతుడి సంతృష్టి కోసం చేస్తే సరిపోతుంది. మీరు అన్నీ త్యాగం చేసేయాలి అవసరం లేదు. సో అన్నీ కూడా మనం భగవంతుడికి అర్పిస్తే సరిపోతుంది, మన దగ్గర ఉంది. సో ఇలా అదే కార్యము మిమ్మల్ని ఈ యొక్క భౌతిక జగత్తులో బందీ చేసేయచ్చు, అదే కార్యము మిమ్మల్ని ఈ భౌతిక జగత్తు నుంచి మీకు ముక్తి ఇవ్వచ్చు. అది ఎలా సాధ్యమంటే, ఎక్కువగా మీరు పాల పదార్థాలు తిని తాగితే మీకు విరేచనాలు అవ్వచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు. కానీ మళ్ళీ మీరు అదే పాల ద్వారా కలిగిన ఈ యొక్క రోగాన్ని మీరు ఎలా నయం చేసుకోవచ్చు అంటే, పెరుగులో మీరు కొంచెం పెప్పర్, మిరియాల పొడి వేసుకొని, మీరు ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మీరు దాన్ని స్వీకరిస్తే మీ లూజ్ మోషన్స్ తగ్గిపోతాయి. అవునా? సో ఒక మిల్క్ పాల పదార్థం ద్వారా మీకు లూజ్ మోషన్ అవుతుంది, ఇంకో పాల పదార్థం ద్వారా మీ లూజ్ మోషన్ కంట్రోల్ అయిపోతుంది. అలాగే మీరు చేసుకున్న కర్మలు భగవంతుడికి అర్పిస్తే అదే కర్మల ద్వారా, మీరు చేసుకున్న కర్మల ద్వారా మీరు భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందవచ్చు. లేకపోతే మీరు ఆ కర్మల ఫలితాలు మీరే భోగించారనుకోండి, మీ స్వార్థం కోసమే మీరు జీవిస్తున్నారనుకోండి, మీ స్వార్థపూరితమైన కోరికలు తీర్చుకోవడానికి మీరు అన్ని ఫలాల్ని ఉపయోగించుకుంటున్నారు, మీరు సంపాదించిన డబ్బంతా కూడా మీరు భోగించడానికి, మీరు ఆనందించడానికి, ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నిస్తూ జీవించారనుకోండి, ఈ యొక్క కర్మ బంధనంలో చిక్కుకుంటారు, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతారు. సో అందుకనే ఒకవేళ
భగవంతుడి యొక్క కృప ద్వారా మీరు మంచి ధనికులైన పరివారంలో పుట్టారనుకోండి, మీ దగ్గర చాలా ధనం ఉందనుకోండి, ఏదో విధంగా మీరు చాలా ఐశ్వర్యవంతులు అనుకోండి. సో వాటిని త్యాగం చేసే అవసరం లేదు, వాటన్నిటిని కూడా భగవంతుడి సేవలో మీరు వినియోగించవచ్చు. సో అందుకని దానికి మంచి ఉదాహరణలు ఉన్నాయి మనకి. తద్వారా మీరు ఎంతో ఐశ్వర్యంలో జీవిస్తున్నా కానీ మీరు భగవంతుడికి అన్నీ అర్పించుకొని సేవలో ఉపయోగించుకొని మీరు భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. అదే మనం ఇప్పుడు ఇక్కడ ప్రచేతసులు కూడా చూస్తున్నాం. ప్రచేతసులు కూడా అన్ని రకాల ఐశ్వర్యాల మధ్యలో జీవిస్తారంట. లక్ష సంవత్సరాలు, అవునా, 10 లక్షల సంవత్సరాలు, దేవతా సంవత్సరాలు తర్వాత కానీ భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళన్నీ కూడా భగవంతుడి సంతృప్తి కోసం వినియోగిస్తారు కనుక. అలా ఎంతోమంది ఇంకా రాజులు ఉన్నారు. పృథు మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, జనక, ధ్రువ, వైవస్వత మను, ఇక్ష్వాక్ మహారాజు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహారాజులు అంటే వాళ్ళందరూ ఐశ్వర్యంలోనే జీవిస్తారు. అయినా కానీ వాళ్ళందరూ కూడా మహాభక్తులు, వాళ్ళందరూ కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ కూడా భగవంతుడికి అర్పించారు, భగవంతుడి సేవలో వినియోగించారు కనుక. సో ఒకవేళ ఒక భక్తుడు ఇలా భక్తులు కూడా ఐశ్వర్యాన్ని ఇస్తారు, కానీ అందరికీ ఇవ్వరు. ఎవరైతే భక్తులు ఎక్కువ ఇంకా వాళ్ళు పరిపక్వత సాధించలేదు భక్తులు, అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం వాళ్ళకి ఆసక్తి ఉందనుకోండి ఐశ్వర్యం పట్ల, అలాంటి వాళ్ళ ఐశ్వర్యాన్ని తీసేసుకుంటారు భగవంతుడు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా నా ఏమీ లేక దిక్కు, అప్పుడు భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులు అవుతారు. ఆ ఉద్దేశంతో యస్యాహం అనుగ్రహణామి హరిష్యే తద్ధనం శణైః. సో భగవంతుడు హరించేస్తాడు మొత్తం ధనవంతంగా. ఎలాంటి కొంతమంది ఎవరికైతే ఇంకా భౌతిక ఆసక్తి ఉంది, ఈ డబ్బే నన్ను రక్షిస్తుంది అని భక్తి చేసుకుంటున్నాడు, ఇటు పక్కన వచ్చి ఈ డబ్బు నన్ను రక్షిస్తుంది అని భక్తి చేసుకుంటున్నాడు. నువ్వు అటు డబ్బు నన్ను 2 కావాలనుకుంటున్నావు, ఇంకా అక్కడ నీకు ఇంకా దాని మీద శ్రద్ధ ఉంది, అది నిన్ను రక్షిస్తుంది అనుకుంటుందిగా, తీసేసుకుంటారు. అది తీసేసుకున్నాక ఇంకేం లేదు, ఇప్పుడు ఒకటే ఆప్షన్ మిగిలింది, ఎవరు రక్షిస్తారు నన్ను? భగవంతుడు. అప్పుడు సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు. అలా అవ్వాలనేసి భగవంతుడు అలాంటి వాళ్ళకి, కొంతమంది కేటగిరీ వాళ్ళకి ధనం తీసేసుకుంటారు. ఇంకో కొంతమందికి ధనం ఇస్తారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు వీడికి ఎంత ధనం ఇచ్చినా వాడు అంతా కూడా మంచిగా భక్తి చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి నాకు ఉపయోగిస్తారు. అందుకని అలాంటి వాళ్ళకి భగవంతుడు ధనం ఇచ్చేస్తాడు. దానికి ఉదాహరణలు మనకి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రచేతసులు ఒక ఉదాహరణ. సో అలా ఎన్నో ఉదాహరణలు మనకి ప్రభుపాద వారు తాత్పర్యంలో ఇచ్చారు. ఇక లాస్ట్ శ్లోకం, నవయత్రిడయే యజ్ఞో భ్రమైతద్బ్రహ్మవాదిభిః న ముహ్యంతే న శోచంతి న హృష్యంతి యతో గతాః. ఈ విధంగా ఎల్లప్పుడూ నా యొక్క భక్తి కార్యాల్లో నిమగ్నమైపోయి, భక్తులందరూ ఎప్పుడు నా భక్తి కార్యాలు నిమగ్నమైపోయి ప్రతిసారి కూడా వాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు బోర్ కొట్టదు వాళ్ళకి, వాళ్ళు ఎప్పుడు నిరుత్సాహపడరు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, కొత్తగా ఉంటారు, ఫ్రెష్గా ఉంటారు. ఇలా వాళ్ళు భక్తుల యొక్క వ్యవహారం. పరమాత్ముడు ప్రతి ఒక్క భక్తుడ హృదయంలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఇలా ప్రతిరోజు కూడా వాళ్ళు భక్తి మార్గంలో ఒక కొత్త దానాన్ని ఆస్వాదించేలా వాళ్ళు చేస్తారంట. ఇది దిస్ ఈస్ నోన్ యాజ్ బ్రహ్మన్ పొజిషన్ బై అడ్వకేట్స్ ఆఫ్ అబ్సల్యూట్ ట్రూత్. ఇది బ్రహ్మ స్థాయిలు, వాళ్ళందరూ ఆధ్యాత్మిక స్థాయిలు ఏంటంటే ప్రతిరోజు ఆనందాన్ని, కొత్త ఆనందాన్ని వాళ్ళ రుచి చూస్తూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్నప్పుడు. అలాంటి బ్రహ్మభూత స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా మోహితులు ఎవరు, విమోహితులు ఎవరు, విభ్రాంతికి గురవరు, సంశయంలో పడరు. అలాగే వాళ్ళు ఎప్పుడు దేని గురించి కూడా భౌతికంగా బాధపడరు, అనవసరంగా ఆనందపడరు. ఇది బ్రహ్మభూత యొక్క స్థాయి. సో భక్తులు ఇలాంటి స్థాయిలో ఉంటారనమాట. ప్రతిరోజు కొత్త అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదిస్తూనే ఉంటారు. ఇంకా భౌతిక కష్ట, సుఖ, దుఃఖ వీటన్నిటికీ అతీతంగా ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఏమి విచలితం అవ్వరు. సో ప్రభుపాద వారు అందుకే చెప్తున్నారనమాట, మీరు కావాలంటే ఒక భౌతిక నామాన్ని జపం చేయండి. ఏదన్నా ఒకసారి ప్రభుపాద వారు ఎవరు అన్నారు, హరే కృష్ణ నామంత్రం ఎందుకు జపం చేయాలి, ఏ నామం జపం చేసినా ఒకటే ఫలితం వస్తుంది అంటే, సరే నువ్వు కోకోకోలా అని జపం చేయి, రోజు ఎంతసేపు చేస్తూ చూద్దామని. సో కాసేపు కోకోకోలా చేసి అతనికి బోర్ వచ్చేసింది. అప్పుడు అన్నారు ప్రభుపాద, చూడు మేము హరే కృష్ణ నామంత్రం పొద్దున రాత్రి ప్రతిరోజు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వేల సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, చనాల తర్వాత కూడా చేస్తూనే ఉంటారు, ఎన్నో లక్షలాది మంది చేస్తున్నారు, ఆయన వాళ్ళకి ఎప్పుడు బోరు కొట్టదు. అదే డిఫరెన్స్. భగవంతుడి నామానికి అది చిన్మయం, భగవంతుడి నామం ఆధ్యాత్మికం, కానీ ఈ భౌతిక నామాలకి చాలా తేడా ఉందన్నమాట. సో ప్రతిరోజు కూడా మనము బాగా నామజపం చేస్తే, భక్తి చేసుకుంటే ప్రతిరోజు మంచి మంచి అనుభూతిని మనం పొందవచ్చు, ఆనందాన్ని పొందవచ్చు.
అందుకనే ఇలా ఆనందం పొందిన శుద్ధ భక్తులు ఏం కోరుకుంటున్నారు రూపగోస్వామి పాద, నాకు వేల వేల లక్షల లక్షల నాకు నాలికలు కావాలి, లక్షల లక్షల నాకు చెవులు కావాలి, ఎందుకంటే నేను హరినామాన్ని జపించడానికి నాకు నాలికలు ఇంకా కావాలి, ఒక నాలుగు సరిపోదు. అలాగే వినడానికి ఒక 2 చెవులు సరిపో, నాకు భగవంతుడి యొక్క గుణమహిమల్ని నామమహిమల్ని వినడానికి నాకు ఎన్నో చెవులు కావాలి, ఎన్ని మిలియన్స్ లక్షల లక్షల చెవులు కావాలి నాకు అని చెప్తున్నారు. సో భగవంతుడి యొక్క కృప ద్వారా అటువంటి ప్రేరణ, ఇటువంటి రుచి భక్తుడికి కలుగుతుంది. సో ఇలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు ఇలా కోరుకుంటారనమాట. సో ఇలా భగవంతుడు ఎవరైతే భక్తి బాగా చేసుకుంటారో వాళ్ళకి సరైన మార్గదర్శనం లోపల నుంచి చేస్తారు. ఎవరైతే నిజాయితీగా భక్తి చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి భగవంతుడు సరైన మార్గదర్శనం హృదయం నుంచి చేస్తాడు అనమాట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయాంతి. సో ప్రీతిపూర్వకంగా ఎవరైతే భక్తి చేసుకుంటారో భగవంతుడికి, వారికి భగవంతుడు మార్గదర్శనం లోపల నుంచి చేస్తారు. సో ఇదన్నమాట ఈరోజు విషయం చర్చ. సో ఈరోజు ఇక్కడే ముగిద్దాము. సో మళ్ళీ రేపు 21వ శ్లోకం నుంచి చర్చించుకుందాం. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.